విద్యను అభ్యసించడమే కాదు, గ్రామాల్లో చైతన్యం తీసుకురావడం కూడా యువత ప్రధాన బాధ్యత అంటున్నారు బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం నడుం కట్టారు. ప్రభుత్వ పథకాలు, పరిసరాలు, విద్య, ఆరోగ్యంపై స్థానికులకు అవగాహన కల్పించారు. గుంటూరు జిల్లా బాపట్ల ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా శిబిరం ఎన్ఎస్ఎస్లో భాగంగా గ్రామ సమస్యలపై పరిశీలన చేశారు. బాపట్ల మండలం పోతురాజు కొత్తపాలెంలో 71 మంది విద్యార్థులు వారం రోజుల పాటు గ్రామస్తులతో మమేకమై పరిస్థితులను అధ్యయనం చేశారు. నిరక్షరాస్యత, అపరిశుభ్రత, పారిశుధ్యలేమి, బాల్య వివాహ సమస్యలను గమనించారు. సురక్షిత మంచినీరు లేక బోర్ నీరు తాగడం వల్ల ఎక్కువ మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలపై కూడా అవగాహన కల్పించారు. పశుసంపద, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. తమ వంతుగా మొక్కలు నాటారు. ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. వ్యవసాయ విద్యార్థులు పాఠశాలలకు స్వయంగా రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రోడ్లను క్లీన్ చేయడము, చెత్త ఎక్కువగా ఉన్న ప్లేసులను క్లీన్ చేసి 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసి చెత్త కుండీలను ఏర్పాటు చేయడము, ఆ చెత్త కుండీల్లోనే చెత్త వేసే విధముగా గ్రామస్తులను ఎడ్యుకేట్ చేయడం జరిగినది. మొదటిది బాత్రూమ్స్ అనేవి ఏం లేవు. సో మరి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఏమీ లేవా అని అడిగితే మాకు ఏమీ రాలేదు, మాకు ఎవరు ఏం చెప్పలేదు కూడా అని చెప్తున్నారు. మేజర్ ప్రాబ్లం అదొకటి ఉంది. 2 స్కూల్ వచ్చి 5th క్లాస్ వరకే ఉంది ఇక్కడ. అందులో కూడా గవర్నమెంట్ స్కూల్లో అందరూ ఆడపిల్లలే ఉంటున్నారు, అబ్బాయిలనేమో కాన్వెంట్ పంపిస్తున్నారు. ముందుగా ఈ ఊర్లో వాళ్ళకి సెల్ఫ్ క్లీన్లీనెస్ అనేది అంటూ లేదు. ఎక్కువగా వాళ్ళతో పాటే బరిగొట్టుని వీటన్నిటిని వాళ్ళతో పాటే జీవించేలా చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ సెల్ఫ్ శుభ్రత కూడా వాళ్ళకి తెలియట్లేదు. దాని గురించి వాళ్ళకి తెలియజెప్పాం మేము. వాటర్ ప్రాబ్లం గురించి, వాటర్ ఎలా డ్రింకింగ్ వాటర్ ఎలా వస్తుందని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే బయట నుంచి క్యాన్స్ ద్వారా కొనుక్కుంటున్నాం. ఆ క్యాన్ 20 లీటర్ల క్యాన్ 10 రూపాయలు పడుతుంది అని చెప్పారు. దానికి వాటర్ ప్రాబ్లం మా దగ్గర ఉన్న బడ్జెట్కి అయితే మేము సాల్వ్ చేయలేకపోతున్నాం. ఉపాధి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్లాంట్ లాంటిది ఒకటి పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. ఇక్కడ కనీసం ఒక 5 ఇళ్ళకి ఒకే మరుగుదొడ్డి ఉంది. అసలు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు కానీ, వీళ్ళకి ఎన్టీఆర్ కింద స్కీమ్స్ వచ్చిన వాళ్ళకి అసలు అవేర్నెస్ కానీ ఏమీ లేదు ఇక్కడ. మేము వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ పెట్టాము. మరుగుదొడ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని కూడా చెప్పాము. తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైన సమస్యలతో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని విద్యార్థులు తెలిపారు.